వెల్కమ్ టు నెల్లూరు లాక్స్. ఈరోజు నేను డీమార్ట్లో ఒక ప్రోడక్ట్ మీకు పరిచయం చేస్తున్నానండి. అది వచ్చేసి కోకోకోలా ఒక బంచ్గా నేను తీసుకున్నానండి. ఇది నాకు 90 రూపీసో 100 రూపీసో పడిందండి, గుర్తులేదు. 100 బిలోనే. కానీ నాకు ఒక 8 బాటిల్స్ వచ్చాయండి. దాని మీద ఒక బాటిల్ 20 రూపీస్ అని వేసింది. నాకు ఎందుకో రీజనబుల్ ప్రైస్ అనేసేసి నేను ఈ కోకోకోలా ఒకటి నేను షుగర్ ఫ్రీ తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంకోటి స్ప్రైట్ ఏదో తీసుకున్నాను. అక్కడ ఏమేమి ఉన్నాయంటే కోక్ ఉంది, నెక్స్ట్ స్ప్రైట్, సోడా, ఈ 3 రకాలైతే నేను చూశాను. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. ఇవి ఒక 2 తెచ్చి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకుంటే ఈ సమ్మర్కి బాగా కూల్గా తాగొచ్చు అని చెప్పేసి నేను మొన్న వెళ్తే డీమార్ట్కి ఇది పర్చేజ్ చేశానండి. మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ ప్రోడక్ట్ని వీడియో షూట్ చేసి పెడుతున్నాను. నాకు ఎందుకో డీమార్ట్లో రీజనబుల్ ప్రైజెస్ అని అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే బయటతో కంపేర్ చేస్తుంటే కొన్ని ప్రోడక్ట్స్ అంటే మనకి ఏది కావాలో అదే తీసుకుంటే మటుకు డీమార్ట్లో చాలా యూస్ఫుల్గానే, అంటే కొంచెం మనీ సేవ్ చేసుకోవచ్చు అనుకుంటాము. ఎందుకంటే అది ఒక సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది, అన్నీ అవైలబుల్లో ఉండి అవి అన్నీ అట్రాక్ట్ చేస్తుంటాయి. అవన్నీ కూడా కాకుండా మనకి ఏది కావాలో ఆ ప్రోడక్టే కొనుక్కొని వస్తే మటుకు మనకైతే మామూలుగా మన బయట ఉండే మార్కెట్ల కంటే కూడా మనకి తక్కువగానే ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయండి. ఇది మీకు ఏదైనా యూజ్ అవుతుంది, ఎప్పుడైనా మీరు వెళ్తే కొనుక్కుంటారు అని నేను ఈ ప్రోడక్ట్ని పరిచయం చేస్తున్నానండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇట్లా ఏదైనా నాకు రీజనబుల్ అనిపిస్తే ప్రతి ఒక్క వీడియో నేను షేర్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే తప్పకుండా డీమార్ట్కి వెళ్ళినప్పుడు మీరు ఇట్లాంటి ప్రోడక్ట్స్ని కొనుక్కుంటారని నేను అప్పుడప్పుడు పరిచయం చేస్తానండి. మీషోలో కూడా నాకు ఏదన్నా బాగా ఉంది, రీజనబుల్గా ఉంది, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అనుకుంటే నేను ఖచ్చితంగా షూట్ చేస్తున్నాను. నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయాలని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ అండి.